అందరికి షలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానములో ఈరోజు నిర్గమకాండము 25వ అధ్యాయము 2వ వచనం. నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇజ్రాయేలీయులతో చెప్పము. మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. ఈ అధ్యాయంలో మనస్ఫూర్తిగా ఆయనకు ప్రతిష్ఠితార్పణలను అర్పించాలని, అర్పించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి వాని వద్ద ఆ ప్రతిష్ఠితార్పణలను తీసుకోవాలని, అంగీకరించాలని మరి ఇక్కడ వివరిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అవేవనంటే ఇక చదువుకుందాం. మీరు వారి వద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల దోమ్ర రక్త వర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోలు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మ కర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఎఫోదుకును పతికమునకును చెక్కు రత్నములు అనునవి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. మరి ఆ దినమున హషెం వారు వారి మధ్య నిలబెట్టడానికి ఒక ప్రత్యేకమైన స్థలమును, పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయాలని వారికి మరి ఆజ్ఞాపించినట్లు ఇక్కడ చూస్తున్నాం. కొన్ని ఉపకరణములు, ప్రతిష్ఠిత అర్పణలు ఏ విధముగా అర్పించాలి, ఏవేవి అర్పించాలనే విషయాన్ని మనకు మరి స్పష్టంగా తెలియపరిచి ఉన్నారు. మరి అప్పటి కాలంలో ఆ యొక్క మరి అర్పణలను అర్పించేవారిని మనం ఇక్కడ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే మనకు కలిగిన దాంట్లో మనస్ఫూర్తిగా ఆయనకి ఇవ్వాల్సిన, హషెం వారికి ఇవ్వాల్సిన ప్రతిష్ఠిత అర్పణలో అర్పించలాగిన మన మనోనేత్రమును వెలిగించినందులకై ఆ హషెం వారికి మహిమ చెల్లింగాక.